టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ముఖ్య గమనిక. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, జీవితమంతా ప్రభుత్వానికి సేవ చేశాం, కష్టపడి పని చేశాం. ఇక మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా మనవళ్ళు, మనవరాళ్ళతో ఆడుకుంటూ గడుపుదాం అనుకునే ప్రతి విశ్రాంత ఉద్యోగి కలను కన్నీటి సంద్రంలో ముంచుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, పదవీ విరమణ తర్వాత చట్టబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందక రాష్ట్రంలో 8,000 మందికి పైగా విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అల్లకల్లోలమవుతున్నాయి. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు. ఎందరో జీవితాలను బలి తీసుకుంటున్న ప్రభుత్వ హత్యగా అయితే అభివర్ణించారు. పోలీసు శాఖలో 32 ఏళ్ల పాటు నిబద్ధతతో పనిచేసిన బాలకృష్ణ 2024 మే నెలలో ఇన్స్‌పెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. ఆయనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుమారు 65 లక్షలు. ఆ డబ్బు వస్తుందన్న ధీమాతో కూతురికి పెళ్లి నిశ్చయించారు. కట్నం ఇస్తానని మాటిచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి పైసా అయితే రాలేదు. విడుదల కాలేదు. సమయానికి డబ్బు రాకపోవడంతో అల్లుడి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆ వేధింపులు తట్టుకోలేక తండ్రి నిస్సహాయతను చూడలేక యువతి ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంది. కళ్ళెదుటే కూతురు నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి తండ్రి గుండె బద్దలైంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు కన్న కూతురు దూరమవడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురై ఈ ఏడాది జూలై 6న గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఇది ప్రభుత్వ హత్య కాదని ప్రశ్నిస్తున్నారు తోటి ఉద్యోగులు. తండ్రి, కూతుర్లిద్దరూ చనిపోయినా నేటికి ఆ కుటుంబానికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనం. ఇలాగే కేవలం బాలకృష్ణ కథ కాదు. రోడ్ల, భవనాల శాఖలో 33 ఏళ్లు పనిచేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ అయిన ఎన్. వెంకటేష్ ప్రస్తుత కడుపు క్యాన్సర్‌తో మృత్యువుతో పోరాడుతున్నాడు. వైద్యం కోసం ఇప్పటికే 30 లక్షలకు పైగా అప్పులు చేశారు. ఆయనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన 75 లక్షలు బెనిఫిట్స్ నేటికీ అందలేదు. నా జీవితం నుంచి నేను దాచుకున్న పీఎఫ్ డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం ఇంత అన్యాయంగా ఉంటుందని కలలో కూడా ఊహించలేదు. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారని వెంకటేష్ కన్నీటి పర్యంతమయ్యారు. 5,000 కోట్ల బకాయిలు ఎవరిది బాధ్యత? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలు 5,000 కోట్లకు పైగా పేరుకుపోయాయి. ఇది కేవలం అంకె కాదు. వేలాది కుటుంబాల ఆశలకు కలవలు కన్నీళ్లన్నమాట. కలలకు. ఇక ప్రభుత్వంలో పనిచేసే వారంతా అవినీతి పరులు కారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు ఉన్నతాధికారులే కాదు, నిజాయితీగా వచ్చే జీతంపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకునే వేలాది మంది చిన్న ఉద్యోగులు ఉంటారు. వారి జీవితకాల సంపాదనను, వారి హక్కును కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వారిని రోడ్డున పడేస్తోంది. పొద్దున్న లేస్తే జేబులు నింపుకొని దొంగలు కొందరుంటారు. వారికి ఈ డబ్బు రాకపోయినా పర్వాలేదు కానీ నిజాయితీగా బతికిన వారి పరిస్థితి ఏమిటి? వారికి ఎవరు ఆదుకోవాలి? దీనికి బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే అని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. గత ప్రభుత్వం పదవీ విరమణ వయసును 2 ఏళ్లు పెంచింది తాత్కాలికంగా. ఈ సమస్య దాటవేసింది. కానీ ఇప్పుడు ఆ గడువు ముగిసి రిటైర్మెంట్లు భారీగా పెరగడంతో కొత్త ప్రభుత్వం చేతులెత్తేసింది. ఎన్ని కమిటీలు వేసినా ప్రభుత్వంలో చిత్తశుద్ధి, మానవత్వం లేనప్పుడు ప్రయోజనం శూన్యమని విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం మాత్రమే కాదు, మానవ హక్కుల ఉల్లంఘన కూడా అవుతుంది. దీనిపైన స్పందించిన మన పెన్షనర్స్ ఏమంటున్నారో చూద్దాం ఫ్రెండ్స్. కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగింది. కామెంట్స్ చూసుకున్నట్లయితే 2,00,000 కోట్ల బడ్జెట్‌లో 5,000 కోట్లు లేవా? ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, గవర్నర్లకు ఎంతోమందికి 2 పెన్షన్లు వీటికి మాత్రం ఢోకా లేదు అంటున్నారు. ఇవన్నీ వారి అభిప్రాయాలు మాత్రమే అండి. అలాగే రఘు గారు ఈ విధంగా తెలంగాణ రాకముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ వెంటనే వచ్చేవి. తెలంగాణ వచ్చిన తర్వాత సంవత్సరాలు గడిచినా ఒక్క పైసా కూడా రావటం లేదు అనైతే చెప్తున్నారు. ఇకపోతే
మాకు తెలిసిన సార్ రిటైర్ అయ్యి ఇయర్ కావస్తుంది కానీ ఇంతవరకు అమౌంట్ రాలేదు. పాపం తన కష్టాలు మాటల్లో చెప్పలేము. చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నా గూడా ఇప్పటికీ రాలేదు అనైతే అంటున్నారు. ఇక నాయకులు 2 పెన్షన్‌లు తీసుకోవచ్చు. కానీ ఉద్యోగులు మాత్రం ఉన్న పెన్షన్‌కి కూడా తీసుకోవడానికి లేదు. ఇది ఒక విచిత్రం అని చెప్పుకోవాలి మన దేశంలో అంటున్నారు. ఫ్రెండ్స్ ఇవి కేవలం వారి యొక్క అభిప్రాయాలు మాత్రమే అండి. ఇకపోతే బంగారు తెలంగాణ సాధించిన సర్వజన సమ్మె చేసిన ఉద్యోగులకు తగిన శాస్తి జరిగింది. డీఏలు 5 రావాలి. పీఆర్సీ రావాలి. 2 సంవత్సరాల నుంచి అన్ని రకాల బకాయిలు రావాలి. ఉద్యోగ నాయకులు పోరాట కార్యాచరణ మరిచి ప్రభుత్వాన్ని యాచిస్తున్నారు. ఇంకె ఇంకెన్నాడు బంగారు తెలంగాణ తెచ్చుకునేది అని అంటున్నారు. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కేవలం వారి యొక్క అభిప్రాయాలు మాత్రమే అండి. సో 9 ఏళ్ల పరిపాలనలో ఖజానా గుల్ల చేసి మిగులు రాష్ట్రమైన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు అంటున్నారు. ఇంకొద్ది రోజులు ఆగండి పెన్షన్లు కూడా లేని రిటైర్మెంట్ ఉద్యోగులైతే కనపడతారంటున్నారు. సో ఉద్యోగులకు ఇవ్వవలసిన బెనిఫిట్స్ ఇవ్వకుండా ఈ విధంగా రాజకీయ నాయకులు వాళ్ళ జీతాలు, అలవెన్స్‌లు ఇష్టం వచ్చినట్టుగా లక్షల్లో పెంచుకుంటూ ఉద్యోగుల హక్కులను హరిస్తున్నారు. ఉద్యోగం అనేది ఉపాధి కోసం క్వాలిఫికేషన్ ఆధారంగా పోటీ పరీక్షలో సాగించుకునేదే కాబట్టి జీతాల అలవెన్స్‌లో ఒక ఫార్ములా అనేది శాస్త్రీయ పద్ధతి అవుతుంది అనేది ఉంది. సో, రాజకీయ రంగం అనేది స్వేచ్ఛగా సేవ సేవా దృక్పథంతో ఎలాంటి స్వార్థం లేకుండా రావాలి అని చెప్పేసి ఈ విధంగా వారి అభిప్రాయాలనైతే వెళ్ళబుచ్చడం జరిగిందనమాట. సో, చూడొచ్చు. మొత్తం అన్నీ గూడా మనకు ఈ విధంగా 58 ఇయర్స్ నుంచి 61 ఇయర్స్‌కి రిటైర్మెంట్ వయసు పెంచినప్పుడు ఎవరు మాట్లాడలేదు. అప్పుడు సంకల్లో గుద్దుకున్నారు. ఇప్పుడే మాకు వద్దు బాబు వయసు పెంపు ఇంక చాలు అంటే అయిపోయేది. అప్పుడే అంటే అయిపోయేది. ఇప్పుడు ఏం లాభం ఈ గవర్నమెంట్‌లో అంటే వీళ్ళు సీపీఎస్ అమలు చేసినప్పుడు నాకెందుకులే మరి మనకు పెన్షన్ వస్తది అని మిగతా వాళ్ళు గురించి మాట్లాడలేదు. దాని పర్యవసానం ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కువగా సీపీఎస్ అంటున్నారు. సో, ఈ విధంగా వారి అభిప్రాయాలనైతే వెల్లడించడం జరిగిందనమాట. సో, మీరు గూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. Thank you for watching this video.